మన ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన సంఘానికి వందనాలండి. మనము ఆరాధనకు సహాయకరంగా 126వ కీర్తనను మనం చదువుకుందాం. 126వ కీర్తన. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కల కన్నిన వారి వలె నుంటిమి. మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానముతో నిండియుండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసెనని అన్యజనులు చెప్పుకొనిరి. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసియున్నాడు. మనము సంతోషభరితులమైతిమి. దక్షిణ దేశములో ప్రవాహములు పారునట్లుగా యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించుము. కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చిపోవు విత్తువాడు సంతోషగానము చెయ్యుచు పన్నలు మోసుకొని వచ్చును. మనము ఈ యొక్క కీర్తనను మనము చూసినట్లయితే దానికి శీర్షిక ఏమని ఇవ్వబడిందంటే యాత్రా కీర్తన. యూదులు వాళ్ళు ప్రతి ఏటేటా వాళ్ళు పస్కా పండుగ ఆచరణ కోసం, తర్వాత పెంతెకోస్తు పండుగ కోసం, గుడారపులు పండుగల కోసము వాళ్ళు గ్రామాల నుంచి యెరూషలేములో ఉన్న దేవాలయం దగ్గరికి వెళ్తుండేవారు. ఆ యొక్క ప్రయాణ సమయంలో వాళ్ళు వెళ్తున్న సమయంలో దేవుడు వాళ్ళ పట్ల చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క వాళ్ళ ప్రయాణంలో వాళ్ళని ముందుకు వాళ్ళు దేవుడు చేసిన గొప్ప కార్యాలని జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క కీర్తనను వాళ్ళు పాడుకుంటూ ఉండేవారు. అందుకే ఈ యొక్క కీర్తనను వాళ్ళు యాత్రా కీర్తనను పేరు పెట్టారు. సో ఇక్కడ మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ఏంటి ఇజ్రాయేల్ ప్రజలు దేవుణ్ణి ఆరాధించే ముందు వాళ్ళు ఏం జ్ఞాపకం చేసుకుంటున్నారు? వాళ్ళు దేవునికి వాళ్ళ బలులు అర్పించడానికి వాళ్ళ పస్కాను అర్పించే ముందు వాళ్ళు ఏంటి దేవుడు వాళ్ళ పట్ల చేసిన కార్యాలని ఏంటి వాళ్ళు జ్ఞాపకం చేసుకొని పాటగా వాళ్ళు పాడుతున్నారో మనం చూడడానికి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటగా వాళ్ళు గుర్తు చేసుకుంటున్న విషయం ఏంటంటే మొదటి వచనంలో సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు. సో వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్న విషయం ఏంటంటే అండి, వాళ్ళు చెరకి పట్టబడ్డారు. వాళ్ళు బబులోను రాజ్యము నెబుకద్నెజరు సమయంలో యెరూషలేము పట్టణాన్ని నెబుకద్నెజరు పూర్తిగా ధ్వంసం చేయడం వాళ్ళు కళ్ళారా చూశారు. అంతేకాకుండా వాళ్ళు ఇజ్రాయేల్ ప్రజలు ఎంతోమంది చనిపోవడం వాళ్ళు కళ్ళారా ఇజ్రాయేల్ ప్రజలు చూశారు. అంతేకాకుండా వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు బానిసల్లాగా బబులోను సామ్రాజ్యానికి వాళ్ళని కాలినడక మీద తీసుకెళ్ళడం మనం ఇక్కడ చూస్తాం. ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ మొదటగా వాళ్ళు ఫిజికల్ డిస్ట్రక్షన్ని ఫిజికల్గా వాళ్ళు మరణ యొక్క భయాన్ని వాళ్ళు చూడడం మనం చూస్తాం. అంతేకాకుండా ఇంకా మనము 137వ కీర్తనలో వాళ్ళు ఏమి చేస్తారంటే వాళ్ళు ఏమని ఉంటారంటే, బబులోను నదుల యొద్ద కూర్చుండినప్పుడు మనం సియోనుని జ్ఞాపకం చేసుకొని ఈడ్చుకుంటున్నాం. వాళ్ళు ఈ యొక్క వాళ్ళు ఆ చెరలో వాళ్ళు బాధను అనుభవించడం మనం చూస్తాం. ఇంకా మనము చూస్తే వాళ్ళు ఏమయ్యారంటే వాళ్ళకి ఈ దేవుడు తన పితరుల ద్వారా అబ్రహాం ద్వారా వాళ్ళకి ఇచ్చిన వాగ్దానం చేసిన దేశం నుంచి వాళ్ళు పరాయి దేశానికి బానిసలుగా తీసుకొని వెళ్ళిపోవడం చూస్తాం. సో వాళ్ళు ఏంటంటే అదేవిధంగా బానిసల దేశానికి తీసుకెళ్ళిపోయి ఆ యొక్క బబులోను దేశానికి తీసుకెళ్ళిపోయి అక్కడ ఏంటంటే మనం చూస్తాం దానియేలు పేర్లు మార్చడం, వాళ్ళ యొక్క భాషలను వాళ్ళకి నేర్పించడం, వాళ్ళ కల్చర్ని మొత్తం మార్చేయడం, అంటే వాళ్ళ ఐడెంటిటీని తీసేయడానికి బబులోను రాజ్యము వాళ్ళు తీసేయడం మనం చూస్తాం. ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ మనం చూస్తాం. తర్వాత దేవుడు ఎంతోమందిని తన సేవకుల్ని లేవనెత్తుకొని ఇజ్రాయేల్ ప్రజల్ని
అన్య దేశస్థుల రాజుని లేవనెత్తి ఇజ్రాయేల్ ప్రజల్ని వాళ్ళ వాళ్ళ దేశానికి వెళ్ళడానికి వాళ్ళ రాజు యొక్క మనసుని ఏం చేస్తారంటే సున్నితపరుస్తారు. అదేవిధంగా అంతేకాకుండా ఏం చేస్తారు, మళ్ళీ యెరూషలేము కట్టబడడానికి, మళ్ళీ బిల్ట్ చేయడానికి దేవుడు ఎంతో సహాయం చేస్తారు. అంతేకాకుండా ఏం చేశాడండి, వాళ్ళ మార్గ మధ్యంలో కూడా దేవుడు ఎంతో సహాయం చేశాడు. సో ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ మేము ఒకప్పుడు బానిసత్వంలో ఉన్నాము, మేము మరణ భయంలో ఉన్నాము, మా మీద అన్యులు వాళ్ళ యొక్క మా యొక్క ఐడెంటిటీని తీసేయడానికి చూస్తున్నారు. కానీ ఇప్పుడు దేవుడు మేము మళ్ళీ దేవుణ్ణి ఆరాధించుకోవడానికి, మళ్ళీ మా యొక్క ఐడెంటిటీని మాకుల్ని దేవుడు రిస్టోర్ చేశాడు. ఇవన్నీ వాళ్ళ జీవితంలో చెరలో నుంచి ఏ విధంగా దేవుడు వాళ్ళని సంరక్షించారో ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళు ఏమంటున్నారంటేండి, ఇగో ఇది మాకు కలగా ఉన్నది, ఇది అసంభవం ఒకప్పుడు, కానీ దేవుడు మా పట్ల మమ్మల్ని తన యొక్క ఉచితమైన కృప చేత తన యొక్క వాగ్దానాన్ని మా మీద ఆయన మాకు ఫుల్ఫిల్ చేశాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళు యెరూషలేమునకు దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళే ముందు ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఏమంటున్నారంటండి, మా నోటి నిండా నవ్వున్నది, మా మా నాలుక ఆనందగానముతో నిండి ఉన్నది. దేవా ఇవన్నీ ఎందుకో తెలుసా, మేమేదో మంచి చేసామని కాదు, నువ్వు మా పట్ల గొప్ప కార్యాలు చేసావు. కేవలం మేమే రికాగ్నైజ్ చేయట్లేదు, అన్యజనులు కూడా నువ్వు గొప్ప కార్యములు చేయు దేవుడువు, నువ్వు ఆశ్చర్య కార్యములు చేయు దేవుడు. వాళ్ళకి మా యొక్క రాజులకి మాకు అసంభవమే, అక్కడి నుంచి రావడం మాకు అసంభవమే, కానీ నువ్వు మమ్మల్ని గొప్ప కార్యాలు చేసి నీ యొక్క ప్రణాళికల్లో మమ్మల్ని విడిపించావు. ఇగో మేము అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువా ఇగో నీ యొక్క సన్నిధికి మేము వస్తున్నాము, ఇగో మా యొక్క హృదయము ఆనందగానంతో నిండిపోతుంది. దేవా మా యొక్క నోటి నిండా నవ్వున్నది, అదేవిధంగా మేము సంతోషభరితము అయి ఉన్నాము అని ఈ యొక్క విషయాలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళు ఏ విధంగా చెర నుంచి దేవుడు వాళ్ళని సంరక్షించారో ఆ విషయాలన్నీ జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే అండి, వాళ్ళు సంతోషంతో దేవుని యొక్క గొప్ప కార్యాలు చేయువాడని అనే ఒక యాట్రిబ్యూట్ని వాళ్ళని గుర్తు చేసుకుంటున్నారు. అవును కదండి, మన జీవితంలో కూడా వాళ్ళు ఫిజికల్గా డెత్ నుంచి అనుభవించి ఉన్నారు. అదేవిధంగా వాళ్ళు ఆ యొక్క బానిసత్వానికి అనుభవించి ఉన్నారు. కానీ మన జీవితంలో కూడా ఒకప్పుడు మనము కూడా పాపానికి, శాపానికి మనము అపరాధం చేత చచ్చిన వారిగా ఉండేటప్పుడు ఏం చేశారండి, మన దేవుడు మనల్ని రక్షించాడండి. ఇంతకన్నా గొప్ప కార్యం దేవుడు మన జీవితంలో ఇంకేముంటుందండి. అంతేకాకుండా వాళ్ళు ఏం చేశారండి, వాళ్ళు అన్యులతో సహవాసము అదేవిధంగా వాళ్ళు ఏమంటారంటే, దేవుడు మమ్మల్ని విడిచేశారా ఆ యొక్క ప్రదేశంలో ఉండేటప్పుడు ఆ యొక్క స్పిరిచువల్ యాగోని వాళ్ళు అనుభవిస్తారు. కానీ కానీ మన పరిస్థితులు మన జీవితంలో కూడా ఏం చేశారండి, మనకి దేవునితో మనకు సమాధానపరిచాడు. ఇంతకంటే గొప్ప కార్యం ఏముంటుందండి మన జీవితంలో. అంతేకాకుండా ఇంకా ఏం చేశారంటే వాళ్ళ యొక్క కల్చర్స్కి వాటికి అన్నిటినీ వాళ్ళకి చేసినప్పుడు వాళ్ళు ప్రెజరైజ్ చేసినప్పుడు దేవుడు వాళ్ళకి ఐడెంటిటీని ఇచ్చారండి. మన ఐడెంటిటీ ఏంటంటే క్రీస్తులో మన ఐడెంటిటీ. ఇంత గొప్ప కార్యాలని వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి వాళ్ళు సంతోషంతో ఆరాధించడానికి ఆ యొక్క యెరూషలేము ప్రాంతానికి వెళ్తున్నారండి. మనం కూడా మన జీవితంలో అంతేకాకుండా మన జీవితంలో ఎన్నో క్లిష్టమైన పరిస్థితుల్లో మనకి ఆ పరిస్థితుల నుంచి ఎలాగ వెళ్ళిపోతాము అని మనకి ఊహకే అందదు. కానీ దేవుడు మనకి అలాంటి పరిస్థితుల నుంచి మనల్ని ఎంతో తప్పించారండి. అందుకే వీళ్ళు కూడా మేము కలకనిన్న వారి వల్ల మేము ఉంటుంది, మాకు అది కలలాగే ఉన్నది. సో ఈ అన్ని విషయాలని మన వ్యక్తిగత జీవితంలో కూడా మనం జ్ఞాపకం చేసుకొని, ఏదైతే ఇజ్రాయేల్ ప్రజలు వాళ్ళు ఎంత సంతోషముతో, ఆనందముతో దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళి ఉన్నారో, మనం కూడా ఈ ఉదయకాల సమయంన మన ఒక వ్యక్తిగత జీవితాలని మనం జ్ఞాపకం చేసుకుంటూ, అవును దేవుడు మన పట్ల ఎంతో గొప్ప కార్యాలు చేశాడు, ఎన్నో
మన పాపానికి, శాపానికి మనము అర్హులమైపోయినప్పుడు దేవుడు మనల్ని తన ఉచితమైన ప్రేమతో మనల్ని రక్షించాడు. అదేవిధంగా మనము ఒకప్పుడు బానిసత్వంగా ఉండేవాళ్ళము. ఇప్పుడు దేవుడు తన దగ్గర మనకి స్వతంత్రాన్ని ఇచ్చాడు. తనతో సహవాసాన్ని చేయడానికి మనకి అర్హత ఇచ్చాడు. ఇవన్నీ జ్ఞాపకం చేసుకొని మనం కూడా ఇశ్రాయేలు ప్రజల వలె మనము నోటి నిండా ఆనందంతో హ్మ్. అదేవిధంగా ఆనంద గానములతో సంతోషభరితంగా దేవుణ్ణి మనము ఆరాధిద్దామండి. సమయము మనము ఆరాధనకి ఓపెన్‌గా ఉన్నది. మనము దేవుణ్ణి గొప్పగా ఆనందముగా మనము ఆరాధించడానికి ప్రయత్నం చేద్దాం.